ఖచ్చితంగా స్కూళ్ళల్లో కౌన్సిలింగ్ రెగ్యులర్‌గా చేయాలి. పిల్లలకు ఎవ్రీ మంత్ నిపుణులైన సైకాలజిస్ట్‌లతో కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి. వాళ్ళు డిప్రెషన్‌కి గురవుతున్నారు. కారణాలు వాళ్ళు బయటికి చెప్పలేకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా కౌన్సిలింగ్ జరిగినట్లయితే ఈ సుసైడ్‌లని ఆపడానికి ఆస్కారం ఉంది. వరంగల్ జిల్లా పరక్కల్లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న బాలిక సూసైడ్ చేసుకుంది. లంచ్ టైమ్‌లో వాష్‌రూమ్‌కెళ్ళొస్తానన్న అమ్మాయి తిరిగి రాలేదు. తను 6థ్ క్లాస్ నుంచి అక్కడే చదువుతుంది. మరి కారణాలేంటి? అక్కడ తల్లిదండ్రుల ఆరోపణ ఏంటంటే టీచర్ల వేధింపులు, ఉపాధ్యాయుల వేధింపులు అని వాళ్ళు చెప్తున్నారు. పోలీస్ కేసు ఏ విధంగా నమోదు చేశారు? భారతీయ న్యాయ సంహిత 107 కింద కేసు నమోదు చేశారు. అంటే ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా అక్కడ జరిగింది అనేసి కేసు నమోదయింది. మరి ఆత్మహత్యకు ప్రేరేపించిన వాళ్ళను ఏం చేయాలి? ఆ ఉపాధ్యాయులను టెర్మినేట్ చేయాలి కదా!